ఇంద్రుడిచ్చినటువంటి బిరుదది కృష్ణుడికి మాత్రమే ఇవ్వబడింది. కాబట్టి ఆ కృష్ణుడినే నువ్వు స్మరించమని శంకరాచార్యుల వంటి మహనీయులు, జ్ఞాని అయినటువంటి వారందరూ కూడా మనకు తెలియచేసినటువంటి మాట. కాబట్టి మనం ఈ లోకాన ఉద్ధరింపబడాలి అనంటే కోరవలసింది ఎవరిని అంటే వెలుగో ఒక్క శ్రీకృష్ణుడే. మయి ప్రసాదం మధురైకటాక్షై వంశీ నినాదానుచరైర్విధి త్వయి ప్రసన్నే కిమిహాపరైర్నః త్వయ ప్రసన్నే కిమిహాపరైర్నః. రెండిట్లో కూడా నువ్వు ప్రసన్నుడివైనా నువ్వు అప్రసన్నుడివైనా కిమిహాపరైర్నః, ఇతరమైనటువంటి విషయాల వల్ల మాకేం ప్రయోజనమయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. స్వామి, మాకు కావలసింది ఏమిటి? మై ప్రసాదం, నాకు అనుగ్రహించు తండ్రి. ఏమనుగ్రహించాలి? మధురైకటాక్షై, ఎంతో మధురమైనటువంటి నీ చల్లని చూపు నా మీద ప్రసరింపబడేటట్లుగా నాకు అనుగ్రహించు. ఆ చల్లని చూపు నా మీద పడితే చాలు, నాకు కావలసినటువంటి ఆనందం అంతా వచ్చేస్తుంది. అలాంటి ఆనందాన్ని నేను పొందేటట్లుగా నువ్వు నాకు అనుగ్రహం చెయ్యి చాలు. తర్వాత ఆ కంటి చూపుతో పాటు ఇంకోటి కలిసి ఉండాలట. ఏమిటది? వంశీ నినాదానుచరైర్విధి, తీయనైనటువంటి మధురమైనటువంటి ఆ వేణుగానం కూడా దానితో పాటు అలా 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 వచ్చి నా చెవులకు వినపడాలి. నీ చల్లని చూపు అటు నుండి ఇక్కడ చెవుల నుండి ఆ మధురమైనటువంటి వేణుగానం, ఇవి నాకు దొరికితే చాలదా స్వామి? త్వయి ప్రసన్నే, నువ్వు కనుక నా మీద దయ చూపావంటే కిమిహాపరైర్నః, మాకు అపరైహి కిం ఇహ, మాకు ఇతరమైనటువంటి వాటితో ఏం పని ఉంది స్వామి? ఇంకా ప్రాపంచికమైనటువంటి ఇతర విషయాలతో నాకు ఏమీ సంబంధం లేదు. కావలసిందేంటి? నీ యొక్క దయ అనేటువంటిది చాలు. నీ దయ ఉన్నదా? ఇతరమైనటువంటివి ఏమీ అక్కర్లేదు. నీ దయ లేదా? త్వయి అప్రసన్నే, త్వయి అప్రసన్నే, ఒకవేళ నీ దయ దొరకలేదనుకో కిమిహాపరైర్నః, ఇతరమైనటువంటివి ఎన్ని ఉన్నా కూడా ఏం లాభము అంటాడు. మిగిలినటువంటి బోల్డంత ధనం ఉంది, ఇది ఉంది, అది ఉంది, ప్రయోజనం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆనాడు మహాభారత యుద్ధం జరుగుతుంటే శ్రీకృష్ణుడు ఏమని అడిగాడు దుర్యోధనుడిని, అర్జునుడిని? ఏమయ్యా, ఒకవైపునేమో నేను ఒక్కడనే ఉంటాను, ఆయుధం పట్టను, ఏమీ ఉండదు, యుద్ధం చెయ్యను. రెండవ వైపు నాతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి 10,000 మంది సైన్యాన్ని ఇస్తాను, వాళ్ళు కావలసినంత యుద్ధం చేస్తారు, ఏం కావాలి అని అడిగాడు. మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? అబ్బో సైన్యం వస్తే చాలు కదా నాకు అని అనుకున్నాడు తప్పితే, కృష్ణుడు కనుక నా వైపున ఉంటే నాకు ప్రపంచంలో ఇంకా కావలసిందేముంది అని చెప్పి అనుకోలేదు. మరి అదే అర్జునుడు ఏమన్నాడు? స్వామి, మిగతా వాళ్ళ సంగతి నాకు అక్కర్ల, నువ్వు నా వైపు ఉంటే చాలు, ఇంక మిగతాదంతా నాకు జయమే కలుగుతుంది అన్నాడు. కాబట్టి ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం. యతో కృష్ణ తతో ధర్మ, యతో ధర్మ తతో జయ. అంతే. కృష్ణుడు ఉంటే మొత్తం మనకి శుభం. కనుక ఆ శుభాన్ని మనం కోరుకోవాలి. కానీ మూర్ఖుడైపోయినటువంటి దుర్యోధనుడు అనవసరమైనటువంటి వాటిని కోరుకున్నాడు, నాశనమయ్యాడు. ఏ పరమాత్మ మనతో పాటు ఉంటే చాలో ఆయన్ని కోరుకోనుంటే బాగుపడి ఉండేవాడు కదా. కాబట్టి ఇతరమైనటువంటివి ఏవి మనకి నిజమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేవు. ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. కాబట్టి తండ్రి, మాకు అలాంటి నీ యొక్క ప్రసన్నమైనటువంటి చూపుని, ఆ వేణు గానాన్ని వినేటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా, మాకింకేమీ అవసరం లేదు అని చెప్పి ప్రార్థిస్తున్నటువంటి లీలాశుకులతో కలిసి మనం కూడా స్వామిని అదే విధమైనటువంటి ప్రార్థన చేసి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనుభవిద్దాం. స్వస్తి.